టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామం శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ నందు ఎంపీఎస్ న్యూస్ ఛానల్ ఎండి సుజిత్ కుమార్, సీఈఓ రఫీక్ బాషా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి ఎంపీఎస్ న్యూస్ ఛానల్ లైవ్ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎంపీఎస్ న్యూస్ ఛానల్ టీం మడకసిర తాలూకా రిపోర్టర్లు, 5 మండలాల రిపోర్టర్లు పాల్గొన్నారు. హరీష్, గంగాధర్, చందు, రాజు, హరీష్, పవన్. వెల్కమ్ టు ఎంపీఎస్ న్యూస్ ఛానల్. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామం సిద్ధేశ్వరం నందు ఇక్కడ ఉన్నటువంటి మీరు చైర్మన్ దేవస్థానం ఈ టెంపుల్ గురించి కాస్త వివరాలు. అమరాపురం మండలం మామూలుగా శివుడు మనకి ఎక్కడైనా కానీ లింగాకారంతో ఉంటారు, కానీ ఇక్కడే మనకి మానవ రూపంతో దర్శనమిస్తాడు స్వామి. ఈ దినమంతా 7వ శతాబ్దం నాటిది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నొడంబర్ రాజులు పరిపాలించేవారు. సో ఆ సమయంలో అయినటువంటి దేవస్థానము. విశేషం అంటే శివుడు మనకి మానవ రూపంతో ఉండేది. స్వామి సిద్ధాసన స్థితిలో కూర్చున్నాడు, చతుర్భుజాకారంతో ఉన్నాడు. కుడి పక్కన అభయస్తము, త్రిశూలము, ఎడం పక్కన డమరకము, అక్షయ పాత్ర, మళ్ళీ మెడలో శివుడు శ్మశానవాసుడు కదా, పుర్రెలు, వాటినే మాల మాదిరిగా ధరించుకొని వచ్చే భక్తులను ఆశీర్వాదం ఇస్తూ కూర్చున్నాడు. ఇది కాక మనకి పంచలింగ దర్శనం కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చు. దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, చిత్రశేఖర, సోమశేఖర అని పంచలింగాలు కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మరియు ఇక్కడ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నుంచి 7 రోజులు మనం బ్రహ్మోత్సవాలు జరుపుతాము. దాంట్లో భాగంగా శివరాత్రి, బాణపల్లకి, అగ్నిగుండము, సిడి, చిన్న తేరు, పెద్ద తేరు, వసంతోత్సవం, శయనోత్సవం, ఈ విధంగా రోజు కార్యక్రమంతో స్వామివారిని ఊరేగింపుగా చేసుకొని కార్యక్రమాలు జరుపుతాం. మన దేశంలోనే ఎక్కడ కూడా మానవ రూపంలో వెలిసినటువంటి శివుడు ఇక్కడ మాత్రమే ఉండడం ఒక విశేషం. అది మా సత్యసాయి జిల్లాకే విశేషం అంతే ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకోకుండా కర్ణాటక మరియు తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు విచ్చేస్తారు. ఆదివారం రోజున విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు మరియు భక్తాదులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొని స్వామి కృపకు పాత్రలవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నమస్కారం అండి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా అగ్నిగుండం అనేది శివరాత్రిలో మహోత్సవం జరిపేటప్పుడు అగ్నిగుండం చాలా పవిత్రమైనది.
యజ్ఞగుండానికి దాదాపు 3 రాష్ట్రాల నుండి కూడా ప్రజలు చేస్తుంటారు. ఇక్కడ ఏ మొక్కుబడైనా మొక్కితే ఖచ్చితంగా కోరికలు తీర్చే ఎంజేరు సిద్ధేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. అంతేకాకుండా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర ఆలయం ఉండటము ఒక విశేషం. మొత్తం దేశవ్యాప్తంగానే తెలిసిన విషయం ఏమంటే మానవ రూపంలో ఉన్న శివుడు ఇక్కడ మాత్రమే ఉన్నారనేది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అంత ప్రాంతాలలో ఎక్కువ వస్తూ ఉంటారు. ఇంకొకటి మా విన్నపం ఏమంటే ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ కొన్ని మంచి టాయిలెట్స్ వచ్చే భక్తులకు కానీ కొన్ని వసతులు సౌకర్యాలు ఏది కూడా నిర్మాణం చేసేదానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. దయచేసి కొన్ని మంచి కార్యక్రమాలని, మంచి బిల్డింగ్స్, టాయిలెట్స్ ఇలాంటి వసతులు కూడా ఏర్పాటు చేయగలిగితే ఇంకా ఈ దేవాలయం ఇంకా పురోభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మా మనవి. థ్యాంక్ యూ. నా పేరు సత్యప్రకాష్ అండి. ఎంపీఎస్ టీవీకు నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ భారీగా మంచి ఎక్కడ జరిగినంత ఉత్సవాలు జరుగుతాయి. అది ఎక్కడ ఏ టైం అంటే మార్చి టైంలో. ఆ సమయంలో ఏమంటే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే సూర్యరశ్మి అనేది నిటారుగా దేవుని మీద పడతాయి అన్నమాట. అది ఇక్కడ ప్రత్యేకత. అది నాకు తెలుసుకోవడం, అది చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం విరమించుకుంటున్నాను.